వైసీపీ అనుబంధ విభాగాలతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అందులో ఆయన మాట్లాడిన అంశాలు చంద్రబాబు మోసాలపై ప్రజల ఆగ్రహంతో ఉన్నారు. నెంబర్ 1, సమస్యలను డైవర్ట్ చేయడానికి తెరపైకి కొత్త అంశాలు తీసుకొచ్చారు. నెంబర్ 2, వీళ్ళ పనులతో దేవుడికి ఆగ్రహాన్ని తెప్పిస్తున్నారు. నెంబర్ 3, పార్టీలో కష్టపడి పనిచేసే వారికే ప్రాధాన్యత, క్షేత్రస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేస్తాం, కార్యకర్తలకు అండగా ఉంటా. మాజీ సీఎం గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దిశానిర్దేశం. అంటే చాలా రోజులు అవుతుంది కదా జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీ వాళ్ళతో మాట్లాడటం, అది ప్రత్యక్ష ప్రసారం కావటం. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటే ఉదయం నుంచి దానికి సంబంధించి స్పెక్యులేషన్లు రకరకాల ఇవన్నీ వచ్చేవి. ఇప్పుడు కానీ ఆయన చెప్పినంత వినదరా చూస్తే మనకు యద్భావం తద్భావతి అంటారు. అంటే మీరు ఏమనుకుంటే మీకు అది కనిపిస్తుంది అని. అలాగే ఇప్పుడు ప్రజల్లో అసంతృప్తి కాస్త కోపంగా మారింది, కోపం కాస్త వ్యతిరేకతగా మారింది. 3 నెలలు కాకుండానే ఇదంతా అయిపోయింది, వ్యతిరేకత వచ్చేసింది అని ఆయన చెప్తున్నారు. తప్పకుండా కొన్ని నిర్ణయాల్లో అసంతృప్తి ఉండొచ్చు, ఇంకా కొన్ని సంతృప్తి ఉండొచ్చు. కానీ ప్రభుత్వం మీద అప్పుడే వ్యతిరేకత వచ్చిందని చెప్పి ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి నిర్ధారణకు రావడం చాలా తొందరపాటు వ్యవహారం. అఫ్కోర్స్ ఇప్పుడు ఉదాహరణకు ఈ పార్టీకి టీడీపీ కూటమికి 166 వస్తాయని ఖచ్చితంగా లెక్క చెప్పిన సర్వే ఆయన వేణుగోపాల్ అతను కూడా చెప్తున్నాడు, 3 ఏళ్లలో జగన్ మీద వచ్చిన అసంతృప్తి 3 నెలల్లోనే ఈ ప్రభుత్వం మీద వచ్చింది అనే పద్ధతిలో మాట్లాడుతున్నాడు అక్కడక్కడ. అలాగే సూపర్ 6 అన్నారు, కానీ ఇందులో పెన్షన్ల పెంపు తప్ప మిగిలిన చాలా వరకు అస్పష్టంగా ఉన్నాయి, ఇంకా జరగలేదు. వాలంటీర్లకు సంబంధించి మొన్న కూడా ఆలోచిస్తున్నామని చెప్తున్నారు ఇంకా. సో ఇలాంటి ఫిర్యాదులు, మద్యం విధానం నిన్న వచ్చింది, మహిళలు మళ్ళీ రోడ్ల మీదకి వచ్చి నిరసన, ఒక్కరోజన్నా ఆపండి బాబు అని ఉన్నాయి. అసంతృప్తులు ఉన్నమాట నిజమే, కానీ అదేదో అప్పుడే అసంతృప్తి ఆగ్రహోజ్వాలగా మారిపోయి తమకు అనుకూలతగా మారుతుంది అన్న స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఆశించటం మటుకు అది కొంచెం తొందరపడి ఒక కోయిల ముందే కూర్చున్నట్టుగా కొంచెం ముందే కూస్తున్నారు. ఓకే సార్, ఒకసారి బయట విందామా? బయట ప్లే చేయండి అమ్మా. వాయిస్ బలోపేతానికి స్ట్రక్చర్ తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఆ దిశగా అడుగులు సీరియస్గా వేస్తా ఉన్నాం. ఇప్పటికీ 4 నెలలు అయిపోయింది. ఇప్పటికీ ప్రభుత్వం మీద వ్యతిరేకత గమనిస్తూనే ఉన్నాం. ఒక పక్క సూపర్ 6లు లేవు, ఒక పక్క సూపర్ 7లు లేవు, ఒక పక్క అబద్ధాలు అనేది మోసం కింద కన్వర్ట్ అయిపోయింది, మోసం కింద కన్వర్ట్ అయింది, కోపం కింద కన్వర్ట్ అవుతాను ప్రజలు. అన్ని విషయాలలోనూ ఈ ప్రభుత్వం పూర్తిగా అన్ని రకాలుగాను ఇదే రకమైన కొలాప్స్ అయ్యే పరిస్థితులకే పాల్గొంది. స్కూళ్ళు పోయినాయి, ఫీజు రీయింబర్స్మెంట్లు పోయినాయి, హాస్పిటల్ పోయినాయి, ఆరోగ్యశ్రీలు పోయినాయి, ఆరోగ్య ఆశ్రయాలు పోయినాయి, డోర్ డెలివరీ పోయింది, జన్మభూమి కమిటీలు వచ్చినాయి. సో ఎన్ని కనిపిస్తా ఉన్నాయండి. చదువులు లేవు, చదువులు పోయినాయి, వ్యవసాయం పోయింది, పెట్టుబడి పోయింది, ఫ్రీ ఇన్సూరెన్స్ పోయింది, ఆర్బీకేలు పోయినాయి, అన్నీ పోయినాయి. పూర్తిగా గవర్నెన్స్ అంటే ఏదైతే మార్గదర్శకంగా రోల్ మోడల్గా నిలబడాల్సిన రంగాలు వ్యవసాయము, చదువులు, వైద్యము, 3 రంగాలు ఒక తిరోగమనమే. గవర్నెన్స్ అనేది లేదు. ఇష్టం వచ్చినట్టుగా రెడ్ బుక్ పరిపాలనతో ప్రోత్సహిస్తూ ఉన్నారు. గవర్నెన్స్ అనేది ఇక్కడ లేదు. డోర్ డెలివరీ గాలికి ఎగిరిపెట్టి ఇంతకుముందు పారదర్శకతంగా ఇచ్చే పరిస్థితి, ఈరోజు పారదర్శకత అనే పదం లేక ఈరోజు విజయవాడలో కనీసం బ్లడ్ ఎన్యూమరేషన్ చేయలేని పరిస్థితి. ఈ ఇల్లు మునిగినాయి, ఈ ప్రతి ఇంటికి సహాయం చేయాలనుకుంటే కనీసం ఆ ఇళ్ళకు కూడా సహాయం చేయలేని పరిస్థితి కలెక్టర్ల దగ్గర సృష్టిస్తున్నారు ప్రజలు. ఇది ఆయన ఆవేదన. అదే నేను మీకు చెప్తున్నాను కదా, తొందరపడే కోయిల ముందే కూర్చుందని అంతా ఒక తీవ్ర వ్యతిరేకతతో అంతా రగిలిపోతున్నారు అన్న స్థాయిలో ఆయన అంచనా వేస్తున్నారు. అసంతృప్తి ఉంది, అనేక వాగ్దానాలు. సూపర్ 6లో ఒక 4-5 ఇంకా మొదలవ్వలేదు. చిన్నపిల్లలు 1 నేర్చుకుంటారు కదా, 1, 2, 3 ఎంతసేపటికి 1, 2 చెప్తుంటారు.
3, 4, 5, 6 ఎప్పుడు అంటాడు చంద్రబాబు గారు అని జనం ఎదురు చూస్తున్నారు. అవి నిజమే, కానీ ఇప్పుడు జగన్ ఫోకస్ చేయాల్సింది ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగిపోయింది అంటే వాళ్ళ తన మీద పెరిగి ఓడించిన వ్యతిరేకతను ఎలా తగ్గించుకోవడం, అది కదా ఇప్పుడు ఆయన మీద. ఇప్పుడు ఆయన ఇంకా ఇప్పుడిప్పుడే అధికారంలోకి వస్తున్నాడు, కొలాప్స్ అయిపోతుంది అంటే ఇంకా కొంచెం మరీ నేల విడిచి సాము చేస్తున్నట్టుగా స్పష్టమవుతుంది మనకు. అంత నేల విడిచి సాము చేసి ఇంకా అంతా అయిపోయింది చిటికల మీద అన్న పద్ధతిలో జగన్ ఆలోచించడం. ముందు మీరు 5 ఏళ్ళు పాలించి ఆగ్రహానికి గురై తిరస్కరణకు గురై ఉన్నారు. మీ మీద వ్యతిరేకత ఎందుకు వచ్చింది, మీ మీద వ్యతిరేకత ఎలా తగ్గించుకుంటారు, అలాగే మీ ముందు కూర్చున్నటువంటి నాయకుల్లో ఎందుకు తగ్గిపోతున్నారు, ఈ విషయాలు ఆత్మావలోకనం అంతర్గత పరిశీలన అన్నది బొత్తిగా లేదు. ఆయన చెప్పేది చూస్తే కూడా ఎంతసేపటికి అన్నీ అది నిర్ణయం చేసాం, ఇది నిర్ణయం చేసాం, మొత్తం పనిచేసే వాళ్ళకి అవకాశం ఇస్తాం, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నారు. అంతేగాని ఇంతకుముందు అలాంటివి సరిగ్గా చేయలేదు, వినలేదు అనే కదా మీరు దానివల్ల దెబ్బతిన్నారు. ఇంకా మూడో విషయం, సమస్యల మీద పోనీ మీరు ఏమన్నా ఈ 4 నెలల్లో పోరాడారా? వాలంటీర్ల సమస్య మీద మీరు ఏమైనా ధర్నా చేశారా? లేకపోతే ఎలక్ట్రిసిటీ ఛార్జీలు ఇది పవర్ అడ్జస్ట్మెంట్ ఛార్జెస్ 20,000 కోట్లు పడబోతున్నాయి ప్రజల మీద. 20,000 కోట్లు ఇప్పటికి ఉన్నవి 11,000 కోట్లు. రాబోయే 2 ఏళ్ళు అంటే గత 2 ఏళ్ళు కూడా అడ్జస్ట్ చేస్తే 20,000 కోట్లు. విశాఖ ఉక్కు మీద కానీ బొత్స మాట్లాడుతున్నాడు, కానీ ఎమ్మెల్సీ నూతనోత్సాహంతో ఇంకా మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడట్లేదు. షర్మిల గారు అయితే నిన్న వెళ్ళి ఆమె ధర్నా చేశారంటండి, వెంటనే పరిష్కారం అయిపోయిందంట. వెనకటికి పరాంకుశం అని ఒక ఎడిటర్ ఉంటాడు బ్రిటిష్ వాళ్ళ కాలంలో, ఆయన ఆగస్టు 13వ తారీఖు రాత్రి సంపాదకీయం రాస్తాడు. ఏదేమైనా సరే బ్రిటిష్ వాళ్ళు భారతదేశం వదిలేయాల్సింది, లేకపోతే కుదరదని రాశాడంట. పొద్దునకంతా వాళ్ళు దేశానికి స్వతంత్రం ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోయారంట. అవి మొన్న వెళ్ళి ధర్నా మనం ఎన్నిసార్లు చర్చించాం వర్మ. ఆ కార్మికులు 1300 రోజుల నుంచి కార్మికులు పోరాటం చేస్తుంటే అక్కడికి వెళ్ళి షర్మిల గారు కూడా అతిశయోక్తులు చెప్పుకోవడానికి కూడా ఒక పరిమితి ఉండాలి. ఓకే, చెప్పుకోండి, నేను చేశానని చెప్పుకోండి, తప్పులేదు. కానీ నేను చేశాను, 2 నెలల అల్టిమేటం, 2 రోజులు అల్టిమేటం ఇచ్చినందుకు అయిపోయిందంటే ఆ కార్మికుల పోరాటాన్ని తక్కువ చేయకండి మేడం. మొత్తం మీద నేను అనేది ఏమంటే ఇట్లాంటి ఏమైనా చేసిందా వైసీపీ? ఏం చేయలేదే. కేవలము 3 సార్లు 4 సార్లు జగన్ మీడియాతో మాట్లాడటం తప్ప ప్రభుత్వం తప్పుల మీద సమస్యల మీద కూడా మీరేం పోరాడలేదు. ఏమీ లేకుండా వ్యతిరేకత పెరిగిపోయింది, ఆగ్రహంగా మారిపోయింది. ఇవన్నీ కూడా చిటికెల పందిరి వేయటం వల్ల ఏమీ ఉపయోగం లేదు. పార్టీ వాళ్ళకు కూడా సంతృప్తి కలిగించే విధంగా మీరు ఆ పునర్నిర్మాణం దిశలో కూడా మీరు పెద్దగా అడుగులు వేయలేదు. కాబట్టి ఈ ధోరణి మారాల్సిన అవసరం ఉంది. జగన్ ధోరణి మారాలి, ప్రజల్లోకి వెళ్ళాలి, పార్టీని కూడా మళ్ళీ సంస్కరించుకోవాలి. సరే, మా మీద కేసులు పెడుతున్నారు, అది ఇది అన్నారు, మీరు పెట్టారు, వాళ్ళు పెడుతున్నారు. కేసులు తప్పైతే మీరు కోర్టులో వాదించుకోండి, కానీ వాటి వల్ల పెద్ద కక్ష సాధింపు అంటే కేసులు అవి వెనక్కి పోవాలి. ఎవరైనా కోర్టు ద్వారానే పెట్టేది. సో ఏమి దాంట్లో మార్పు ఏం లేదు పెద్దగా. ఆ సమావేశం నుంచి అవి చేసే ప్రసంగాల నుంచి ఏదో అయిపోతుందనే ఆశే కనిపిస్తుంది. 3 నెలల నుంచి కూలిపోతారని మనిషి అది పుట్టిన కానీ ఆదిలోనే అదే అన్నప్రాసన నాడు అవకాశ అన్న స్థాయిలో ఆశలు పెట్టుకోకండి సార్. అంత సులభం కాదు, సమయం పడుతుంది. అది కూడా మీరు ప్రజలతో ఉంటే. మీకేసి ఎందుకు చూడాలి ప్రజలు? అది కూడా సమాధానం లేదు కదా. సార్, దేవుడు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నారట వీళ్ళ పనులతో. ఏ దేవుడికి ఎందుకు ఆగ్రహము? మరి ఆయన ఉద్దేశం ఏంటి? దాన్ని మరింత సూటిగా ఎందుకు చెప్పలేదో కూడా తెలీదు. పైగా ఎవరి దేవుడు ఎవరు అని కూడా ఒక పెద్ద చర్చ. అవును, అది కూడా ఒక చర్చ. ఎంత చర్చ అంటే వర్మ సజ్జల రామకృష్ణారెడ్డి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆయన వెనక ఏవో మత చిహ్నాలు ఉన్నాయంట. తర్వాత ఎడిట్ చేసి వాటిని తీసేశారంట. దీన్ని షూట్ చేసి ఇంకొక ఛానల్లో టీడీపీ అనుకున్న ఛానల్లో అదొక చర్చ. ఎక్కడికి పోతూ ఉంది అసలు మనది? సుప్రీంకోర్టు విచారిస్తూ ఉంది. కాబట్టి ఏదో ఒక విధంగా దేవుడు ఏదో మా పక్కన ఉన్నాడంటే మా పక్కన ఉన్నాడని చెప్పుకోవడానికి చాలా హడావుడి ఎక్కువైపోయింది. ఇప్పుడు అసలు మేమే దేవుళ్ళు అనుకున్న కాలం కూడా ఒకటి ఉంది దేవుడు అని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ భక్తులు ఆయన దేవుడు, జగన్ భక్తులు ఆయన దేవుళ్ళు అంటే ఇదే కదా సమస్య. కాబట్టి దేవుడికి కోపం సులభంగా వస్తే ప్రపంచం ఇలా ఉండదని భక్తులందరూ నమ్ముతారు. దేవుడు ఇంకా 3వ కన్ను తెరిచి అదేది
కల్కి అవతారం ఎత్తి రావడానికి ఇంకా చాలా సమయం పడుతుందని భారతీయులు నమ్ముతూ ఉంటారు. అవును. కాబట్టి దేవుడికి ఇంకా అంత సులభంగా కోపం వచ్చేట్లేదు. సార్ పార్టీలో ప్రజలకైతే కోపం వస్తుంది. జగన్ ఏంటి కొంచెం కూడా ఇంకా ఆలోచించట్లేదు ఏంటి విషయాలు.